ఇలా రా. ఏం పర్వాలేదు, రా, దగ్గరకు రా. నిన్ను కలవల్లే. నువ్వు నాకు కొంచెం సాయం చేయాలి. నీకు ఇప్పుడు ఎలా ఉంది? నేను రోడ్డుకి అటు పక్కకు వెళ్ళాలి. అటువైపు నిజంగానా? అంటే ఇందాక రోడ్డు దాటిపోయింది నువ్వేనా? అప్పుడే ఇలా జరిగిందా? ఎందుకు అలా చేశావు? ఇది నా అన్వేషణ. అతను నా కోసం చూస్తుంటాడు. ఏంటంటే ఎవరు? పడమటి ప్రాంతపు ఆత్మ ఆమెకు. అతను పాలరాతి రథంలో సువర్ణ రక్షకుల రక్షణలో ఉంటాడు. ఏంటది? నువ్వు ఇంతకేమంటున్నావు? ఆత్మజ్ఞానం, అది లేకుంటే మనం లేవు. ఆత్మజ్ఞానమా? నీ దిక్కుమాలిన అన్వేషణ నన్ను ఇలా రోడ్డున పడేసింది. నేను ఒక అద్భుతమైన సామాజిక నెట్వర్క్ లో ఆధునిక మిత్రుల సాంగత్యంలో ఉండేవాడిని. నేనెంతో పేరు పొందాను. మిత్రులా? నాకెవరూ కనిపించటం లేదు. అది నువ్వు ఒక ఒంటరి బల్లివి. నాకు కొంచెం సాయం చేయి. నీకేం కావాలో దొరికేలా చేస్తాను. చేస్తావా? నన్ను వెంటనే లేపు. నా అన్వేషణ నేను సాగించాలి. అంటే ఇంతకు ముందు కూడా ఇలా చేసావా? అవును, ఎన్నోసార్లు చేశాను. అలాగే పైకొచ్చి ఇదిగో నా వేలు లాగో. ఆత్మ నా కోసం నిరీక్షిస్తోంది. ఓకే. ఇదేం పని చేశారా లేదు? నేను అటువైపుకు చేరుకోవాలి. కార్లేవి రానంత వరకు నువ్వు కొంచెం సేపు వెయిట్ చేస్తుంటే బాగుండేదేమో. అది నీకు కనిపిస్తున్నంత తేలిక కాదు. ఏమన్నా? ఇదో ఉపమానం. నాకు తెలుసు. నీకు సాయం కావాలా ఎమెగో? నీ ఉపమానంతో నా పొగరానికి పోయింది. జ్ఞాన మార్గం ఎంతో కఠినంగా ఉంటుందని తెలుసుకో. అవును, నేను ఇప్పుడు నీటి మార్గం కోసం చూస్తున్నాను. నీకు నీరు దొరకాలి అంటే నువ్వు ముందుగా కనిపెట్టాల్సింది డర్ట్ని. విధి నీపై కరుణ చూపింది. రేపు బుధవారం, నీరు వచ్చే రోజు. జానపు వేళ పట్టణ పౌరులు విచిత్రమైన తంతు కోసం గుమికూడతారు. ఏంటి? ఏమన్నావు? పట్నమా? నువ్వనేది జనం ఉంటారే అలాంటి పట్నమా? ఎక్కడా? ఒకరోజు ప్రయాణం. నీ నీడను అనుసరించు. అంటే నువ్వనేది నేను ఇప్పుడు ఎడార్లు నడవాలన్నమాట? అటువైపుగానే. అలాగే. అంటే నువ్వనేది అక్కడ పట్నం ఉందా? నిజమైన పట్నమా? ఉపమాన పట్నం అయితే కాదుగా? బయలుదేరు, ఏం కాదులే. ఓకే, అలాగైతే వెళ్తాండి. నేనిప్పుడే ఈ రోడ్డు వదిలేసి వెళ్తున్నాను. నిజంగా నేనిప్పుడు ఎడారిలో నడవబోతున్నా, అది ఒంటరిగా. మనం ఎవరి ప్రయాణం వాళ్ళు చేయాల్సిందే. ఇక నిన్ను అటువైపు కలుసుకుంటాను.